ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వారసత్వ జోష్ రాబోతుందా? ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి మరో కొత్త వ్యక్తి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉందా? తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం గురించి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల అంటే జగన్ తర్వాత ఎవరు అనే సందేహం అనేక సందర్భాల్లో వస్తున్న నడుమ జగన్ తర్వాత అందిపుచ్చుకునే వారసత్వం కొరకు ఆయన కుమార్తె వర్షారెడ్డి రాజకీయ అరంగేటం ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే సంకేతాలు అవును అనే వస్తున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ లెగసీని వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు, 4వ తరం వారసులు ఎవరు అనే ప్రశ్న కార్యకర్తల్లో ఉండేది. వైఎస్ షర్మిలతో రాజకీయ విభేదాలు రావడం, వారి మధ్య దూరం పెరగడంతో జగన్ తర్వాత ఎవరు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హర్షారెడ్డి గారు వ్యాపార రంగంపై ఆమెకు ఆసక్తి ఉండడం మనకు తెలిసిందే. అలాగే వ్యాపార రంగంలోనే ఆమె అడుగులు వేస్తున్నారు. ఇక చిన్న కుమార్తె పేరు వర్షారెడ్డి అట. ప్రస్తుతం ఈ వర్షారెడ్డి లండన్ కింగ్స్ కాలేజ్లో చదువుతూ డిగ్రీ పూర్తి చేస్తుండగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడానికి కసరత్తు జరుగుతుంది అనే సమాచారం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. వర్షారెడ్డి కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక టీమును సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతుంది. దీంతో ఆమె ప్రస్తుతం క్షేత్రస్థాయి రాజకీయాలు, సామాజిక వర్గాలు ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉంటుంది, పక్క రాష్ట్రాల్లో రాజకీయం ఎలా కొనసాగుతుంది, దశాబ్ద కాలాల పాటు జరుగుతున్న విధి విధానాలు ఎలా ఉన్నాయి అనే దానిపై అధ్యయనం చేస్తున్నారట. వివిధ నియోజకవర్గాల ఓటర్ల సరళి, గడిచిన గత ఎన్నికల ఫలితాలు మరియు భౌగోళిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెద్దల ద్వారా పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ రాజకీయాలపై ఆమెకు టీం వర్క్, అవగాహన ప్రక్షాళన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరి చేరిందని, అదే స్థాయిలో క్షేత్రస్థాయి వాస్తవాలను జగన్కు తెలియనివ్వకుండా చాలా పెద్ద విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కుమార్తెగా వర్షారెడ్డి రంగంలోకి రావడం వల్ల ఆమె స్వయంగా విషయాలను ఫ్యాక్ట్ చెక్ చేసి తండ్రికి చేరవేస్తారని, ఈ కోటరీ వ్యవస్థని ఇక్కడితో పునిస్టాప్ పెట్టి వర్షారెడ్డిని రంగంలోకి దింపేదానికే రంగం సిద్ధమైందన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. దీనివల్ల ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఏదో కోటరీ ఉందని, ఆ కోటరీ అనుగుణంగా జగన్ నిర్ణయాలు ఉంటాయి అనే దానికి పూర్తిగా చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. కోటరీ ప్రభావం కూడా ఈ దెబ్బతో పూర్తిగా మటుమాయం కాబోతుంది. షర్మిల నుంచి జగన్పై వస్తున్న వ్యక్తిగత రాజకీయ విమర్శలకు కుమార్తె ద్వారా చెక్ పెట్టడం, కుమార్తె వర్షారెడ్డి ఎంట్రీ ద్వారా పార్టీ పరంగా గట్టి సమాధానం ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయనే సమాచారం అందుతోంది. వర్షారెడ్డి ఒక పొలిటికల్ కన్సల్టెన్సీని కూడా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో పాదయాత్ర ప్రారంభించేటప్పటికే వర్షారెడ్డిని కూడా అధికారికంగా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందట. పాదయాత్ర సమయంలో పార్టీ నిర్ణయాలను కావచ్చు, నియోజకవర్గాల అప్డేట్స్ను ఆమె పర్యవేక్షించి తండ్రి జగన్కు అందజేస్తారు అనేటట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. ఈ రాజకీయ కార్యకలాపాల కోసం ఏకంగా ఆయన హౌస్ షిఫ్టింగ్ కూడా జరుగుతోంది. ప్రస్తుతం తాడేపల్లికి, బెంగళూరుకి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. ఇలా కాకుండా హైదరాబాద్లో లోటస్ పాండ్ నివాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తండ్రితో పాటు కుమార్తె వర్షారెడ్డి కూడా ఒక ప్రత్యేక టీంతో ఆమె సపరేట్ కార్యాలయం కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు తండ్రిగా, ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా టీము, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి, అలాగే వర్షారెడ్డి గారికి కూడా ఆమెకు సంబంధించిన ప్రత్యేక విభాగం, టీం ప్రత్యేకంగా కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు, మీటింగ్స్ కండక్ట్ చేసేందుకు కూడా ప్రత్యేక వసతులు సిద్ధమవుతున్నాయి అనే సమాచారం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. హైదరాబాద్ వేదికగా ఇదంతా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వైఎస్ఆర్ 3వ తరం, జగన్ పిల్లల తరం రాజకీయ ప్రవేశం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనే దానికి సంచలన సమాధానం చెబుతున్నట్టుంది. అలాగే వైఎస్ఆర్ లెగసీని ముందుకు తీసుకెళ్లేదానికి 3వ తరం పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్ధమైన సమాచారం వస్తుంది. ఇక ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు బలంగా ఉన్నాయి, గత ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయి, ఎక్కడెక్కడ ఏ పొలిటికల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అనే అంశాలపై ఆమె డేటాను విశ్లేషిస్తున్నారట. అంతేకాదు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు ఒక పొలిటికల్ కన్సల్టెన్సీని కూడా ఆమె పర్యవేక్షించబోతున్నట్లుగా తెలుస్తుంది. పొలిటికల్ ఎంట్రీకి వెనుక వైసీపీ ఒక పెద్ద 3 పిట్టలు అనే ప్లాన్ చేస్తుంది. మొదటిగా జగన్ చుట్టూ ఓ కోటరీ చేరింది. క్షేత్రస్థాయి వాస్తవాలు జగన్కి తెలియకుండా విమర్శలు చెక్ చేస్తున్నారు. ఇక్కడ జగన్ చెక్ పెడుతున్నది దీనికి. సాక్షాత్తు వర్షారెడ్డి స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్స్ని ఫ్యాక్ట్ చెక్ చేసి తండ్రికి అందిస్తారని, రెండోది షర్మిల నుంచి వస్తున్న రాజకీయ విమర్శలకు ఫ్యామిలీ పరంగా తిప్పికొట్టేందుకు ఈమె ఎంట్రీ ఎంతగానో ఉపయోగపడుతుందని,
మూడోది, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు శ్రీకారం చుట్టినప్పుడు వర్షారెడ్డిని అధికారికంగా ప్రజలకు ముందు పెట్టి ప్రజలకు పరిచయం చేసి పాదయాత్ర పర్యవేక్షణ బాధ్యతలను సైతం ఆమెకు అప్పగెప్పే ఒక ప్లాన్తో ముందుకు పోతున్నారు. ఈ భారీ పొలిటికల్ లాంచ్ హైదరాబాద్ లోటస్ పాండ్లో కార్యక్రమం వేదికగా జరగబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారి భారతి దంపతులు ఒక మంచి ముహూర్తాన్ని చూసి వర్షారెడ్డిని వైసీపీ శ్రేణుల ముందుకు తీసుకురాబోతున్నారు అనే సమాచారం అందుతుంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై పెద్ద ఎత్తున అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం కూడా కనబడుతుందట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తరం ఇప్పుడు ఎంట్రీతో రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పబోతుంది? ఖచ్చితంగా వైసీపీలో జోష్ అయితే విపరీతంగా పెరిగేదానికి రెడీగా ఉంది. కోటరీకి చెక్ పడితే నేతల్లో ఉత్సాహం పెరుగుతుంది, షర్మిలాకు చెక్ పడుతుంది, కొత్త తరం ఓటర్ల కనెక్ట్ పెరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో మరింత బలంగా వైసీపీ పనిచేసేందుకు ఒక పెద్ద ఎత్తున స్కెచ్ అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. చూద్దాం వైసీపీలో వచ్చే ఈ కొత్త చేంజెస్ ఎలా పనిచేస్తాయి అనేది.